Hello friends, నేను మీ ఐ డాక్టర్ మణికంఠ. హ్యాపీ దివాళీ ఎవ్రీవన్. సో దివాళీ వస్తుంది అంటే ఐ ఇంజరీస్ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఫైర్ క్రాకర్ ఇంజరీస్ ఆర్ వెరీ కామన్ విత్ దివాళీ సెలబ్రేషన్స్. సో ఈరోజు మనము ఐ ఇంజరీస్ని ఎలా అవాయిడ్ చేయాలి అండ్ ఒకవేళ ఐ ఇంజరీ జరిగితే వాటికి ఫస్ట్ ఎయిడ్ అండ్ కంప్లీట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఫైర్ క్రాకర్ ఇంజరీస్ కేవలం క్రాకర్స్ కాల్చే వాళ్ళకే కాకుండా బైస్టాండర్స్కి సరౌండింగ్ పీపుల్కి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. స్టడీస్ హ్యావ్ షోన్ దట్ 50% ఆఫ్ ఇంజురీస్ క్రాకర్స్ కాల్చే వాళ్ళకే కాకుండా సరౌండింగ్ వాళ్ళకు కూడా జరుగుతున్నాయి. సో ఈ ప్రికాషన్స్ అనేది అందరూ ఎవరైతే క్రాకర్స్ యాక్టివిటీలో ఉంటారో అందరూ తప్పకుండా ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొటెక్టివ్ ఐ గ్లాసెస్ తప్పకుండా అందరూ వాడాలి. ఎస్పెషల్లీ కిడ్స్ పిల్లలు తప్పకుండా ఐ గ్లాసెస్ అనేది మ్యాండేటరీగా వాడడం ఇట్స్ అడ్వైజబుల్. క్లోతింగ్ వచ్చేసి సిల్క్ క్లోత్స్ వాడకూడదు, కాటన్ క్లోత్స్ ఆర్ అడ్వైజబుల్. అండ్ ఒకవేళ కంటికి ఇంజరీ జరిగితే సో ఇఫ్ ఎట్ ఆల్ సూపర్ఫిషియల్గా స్కిన్ లెవెల్ బర్న్స్ జరిగితే క్లీన్ డ్రింకింగ్ వాటర్తోని ఇమీడియట్గా ఐ వాష్ చేసుకోవాలి. ఐ రబ్బింగ్ అనేది 80% చేయకూడదు. బలంగా కన్ను రబ్ చేయడం వల్ల ఈ డ్యామేజ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది కానీ మీకు ఎటువంటి హెల్ప్ అవ్వదు. సో ప్లీజ్ అవాయిడ్ ఐ రబ్బింగ్ వెన్ యూ హ్యావ్ ఐ ఇంజరీ. ఎక్స్టర్నల్ ఫైర్ క్రాకర్ ఇంజరీస్ ఒకవేళ జరిగితే ఆప్షన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆర్ యాంటీబయాటిక్స్, లూబ్రికెంట్స్ అండ్ స్టీరాయిడ్ ఐ డ్రాప్స్ వాడాలి. ప్రతి ఒక్క ఐ ఇంజరీకి ఐలో ప్రెషర్ పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి గ్లకోమా ఎవాల్యుయేషన్ కూడా తప్పకుండా చేయించుకోవాలి. ఒకవేళ ఐ బాల్ ఓపెన్ అయిపోయింది అంటే ఓపెన్ గ్లోబ్ ఇంజరీ అంటే ఇట్స్ ఏ సివియర్ ఫార్మ్ ఆఫ్ మెడికల్ ఎమర్జెన్సీ. సో అలా జరిగితే తప్పకుండా ఐ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇమీడియట్గా ఐ సర్జరీ నీడ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ప్రొటెక్ట్ యువర్ ఐస్ ఫర్ దిస్ దివాళీ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ. థ్యాంక్ యూ.